బంగారంపై రుణం తీసుకోవడం అనేది చాలా మందికి తమ తక్షణ డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఒక ఈజీ వే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం గోల్డ్ లోన్ల విలువ వచ్చేసి 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. గోల్డ్ లోను వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ దాని వెనక ఉన్న ప్రమాదం ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణం తీసుకోవడం సులభంగా ఉండటంతో ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టడం పెరుగుతోంది. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. అనేక సందర్భాల్లో ఈ రుణం కారణంగా మీరు మీ బంగారాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. గోల్డ్ లోన్లు సురక్షితమైనవిగా ప్రజలు భావిస్తారు. బ్యాంకులు బంగారాన్ని తాకట్టుగా తీసుకొని దానికి బదులుగా రుణం ఇస్తాయి. అందుకే బ్యాంకుకు ఎటువంటి నష్టం ఉండదు. మీకు కూడా త్వరగా డబ్బు వస్తుంది. అలాగే వ్యక్తిగత రుణంతో పోలిస్తే వడ్డీ రేటు కూడా తక్కువ. కానీ ఈ రుణం ఒక ఉచ్చుగా మారడానికి అనేక ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ లోన్ల వడ్డీ రేట్ 9% నుంచి 20% వరకు ఉంటుంది. ప్రారంభంలో ఇది తక్కువ ఉన్నట్టు అనిపించినా మీరు లోన్ను తరచూ పునరుద్ధరిస్తూ పోతే వడ్డీ రేటు పెరుగుతూ వస్తుంది. గోల్డ్ లోన్ తీసుకునేవారు చాలామంది వడ్డీని మాత్రమే చెల్లిస్తూ అసలు మొత్తాన్ని అలాగే వదిలేస్తారు. చివరకు రుణం పూర్తిగా చెల్లించేందుకు వారి దగ్గర డబ్బు ఉండదు. దీంతో లోన్ను మళ్లీ పునరుద్ధరిస్తారు, లేదా అదనపు బంగారాన్ని తాకట్టు పెడతారు, లేదంటే బంగారం ఆక్షన్లో పోతుంది. ఈ పద్ధతిలో బ్యాంకుకు ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే బ్యాంకు మీ బంగారాన్ని అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బును మీ రుణానికి సరిచేసుకుంటుంది. గోల్డ్ తీసుకున్నప్పుడు వడ్డీ మాత్రమే కడతారు, అసలు అలాగే ఉండిపోతుంది. అందుకే గోల్డ్ లోను చివరి అవకాశంగా చూడాలి, కానీ ఒక అలవాటుగా భావించొద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.